నేను తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా మొత్తం మీడియా సమాజాన్ని బుద్ధిజీవులను మేధావులను అందరినీ కూడా కోరుకుంటున్నా వేడుకుంటున్నా ఇటువంటి పాశవికమైనటువంటి దాడిని ముక్త కంఠంతో మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే వాళ్ళ మీద తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసేటటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం ఇది మంచిది కాదనేటటువంటిది అందరం కూడా ముక్త కంఠంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ ఇందిరమ్మ రాజ్య పాలన, మీ ప్రజాపాలన అని వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ప్రజల పక్షాన మాట్లాడితే గొంతెత్తితే ప్రాణాలు తీయడమే మీ ప్రజాపాలన, మీ ఇందిరమ్మ రాజ్యమా? నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఇసుక మాఫియా, భూ కబ్జాలు, నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా 420 మీరు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలను మీకు గుర్తు చేస్తే వాటి మీద ప్రశ్నిస్తే హత్యలు చేసే పనులు పెట్టుకోవడమే మీ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును, వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హామీల్ని గుర్తు చేసినందుకు చిలుక ప్రవీణ్ అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు. అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లో లేనిపోని కేసులు పెట్టినారు. అదేవిధంగా ఆకుల శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు. ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి 3 నెలలు కూడా కాలేదు, సుమారు 2600 పైచిలకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా పార్టీ సానుభూతి పరుల మీద జరిగినాయి. 3 నెలలు కూడా కాలే వీళ్ళు గెలిచి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులందరి మీద 2600 పైచిలకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు. ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. బహిరంగంగా మా పార్టీ నాయకుల ఇండ్ల మీద, మా కార్యకర్తల ఇండ్ల మీద దాడులు చేసి విచక్షణ రహితంగా సుమారు దగ్గర 120 చోట్ల మా ఊళ్ళ మీద దాడులు చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మొన్నటికి మొన్న జమ్మికుంటలో ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి, కబ్జా ప్రయత్నానికి సంబంధించి ఒక కౌన్సిలర్ను ప్రశ్నిస్తే సామాన్యుడు, ఆయన మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు రవీందర్ అనేటటువంటి వ్యక్తి విపరీతంగా ఇనుప రాడ్డుతో ఆయన తల ఎట్లా పగలగొట్టిండో మనం మీడియాలో, సోషల్ మీడియాలో చూసినాం. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి కోస్గి పర్యటన సందర్భంలో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మేము భూములు ఇయ్యమని చెప్పి ఎవరైతే రైతులు భూములు ఇయ్యమన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో 1-2 రోజులు ఆ ప్రాంతం మొత్తం రైతాంగాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు కూడా ఆ రైతుల్ని పోలీస్ స్టేషన్లలో ఉంచారు, వేరే చోట్ల దాచిపెట్టారు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం, మీ ప్రజాపాలన? మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా సాగునీరు లేక ఇవాళనే కొన్ని పేపర్లలో వచ్చినాయి, నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి, సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాని గురించి ప్రభుత్వానికి కొంత చీమగుట్టినట్టయినా కూడా లేదు, కొంత మేరకైనా పట్టింపు లేదు. ఇవాళ నిర్మల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఏరియాల్లో కరెంట్ వస్తలేదు, పొలాలకు ఇబ్బంది అవుతున్నాయి, బోర్లు నడుస్తలేవు అని చెప్పి అన్నదాతలంతా, రైతులంతా రోడ్లెక్కితే దాన్ని పట్టించుకునేటటువంటి పని ముఖ్యమంత్రి చేస్తలేడు. మీ ఉచిత బస్సు పథకం వల్ల సుమారు 25 నుంచి 30 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను, ఆటో డ్రైవర్ల బాధలను పట్టించుకున్న పాపాన ఈ ముఖ్యమంత్రి పోలేరు. నిన్నటికి నిన్న మేడారం జాతరలో ఏర్పాట్లు సరిగ్గా చేయక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో భక్తులందరినీ సుమారు 6-7 గంటలు నిర్బంధించి చివరికి ముఖ్యమంత్రి వచ్చేసరికి ఇంకా సమయం ఉంది కదా, అమ్మవార్ల గద్దెల కాడికి మమ్మల్ని పోనీయుండని మహిళా భక్తులు కొంతమంది మాట్లాడితే వాళ్ళ మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మేడారం జాతరలో భక్తుల మీద లాఠీ చార్జ్ చేసిరు.
ఈ ముఖ్యమంత్రి పరిపాలన నిర్వాహకం ఇది. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలి, వేరేళ్ళకి ఇవ్వద్దని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వాళ్ళ మీద కేసులు. ఇది ముఖ్యమంత్రి పరిపాలన, ప్రజాపాలన. తర్వాత చింతలపల్లి లాకప్ డెత్, ఇప్పటిదాకా దానికి సంబంధించి బాధ్యులు ఎవరు, ఆ అంశం మీద చర్యలు లేవు. భువనగిరిలో సూర్యాపేటలో 4 విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సంబంధించి ఇప్పటివరకు ఈ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప కనీస స్పందన ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ లేకపోవడం విచారకరం. అధికారంలోకి వచ్చి కనీసం 100 రోజులు కూడా కాలే, 100 రోజుల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇన్ని దారుణాలు, ఇన్ని అకృత్యాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం. మాకు ఈయన పరిపాలన చూస్తే ఏమనిపిస్తుందంటే, గతంలో విష్ణూరు రామచంద్రారెడ్డి దొర దేశ్ముఖ్, అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి అనే దేశ్ముఖ్, ఆ దేశ్ముఖ్ల హయాంలో ఆనాడు బందగిని చంపిర్రు. అదేవిధంగా పోరాటం చేసినటువంటి చాకలేలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని కూడా ఆనాడు చంపిర్రు. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఈ దేశ్ముఖ్ల గడీల ముందు ఆనాడు ఎస్సీ బీసీ మహిళల్ని వివస్త్రల్ని చేసి బతుకమ్మలాడిచ్చిర్రు. ఆనాడు ఎస్సీ బీసీలను చాలామందిని, దళితులను, బలహీన వర్గాల వాళ్ళని రాచి రంపన పెట్టిర్రు, ఘోరంగా కొట్టిర్రు, దాడులు చేసిర్రు, కొంతమందిని హత్య కూడా చేసిర్రు. వాళ్ళ శవాలు కూడా దొరకకుండా కృష్ణానదిలో, మూసీ నదిలో పాడేసినటువంటి, గోదావరి నదిలో పాడేసినటువంటి చరిత్ర గతంలో ఆ దేశ్ముఖ్ల హయాంలో జరిగింది. ఇవాళ ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చిల్క ప్రవీణ్ జర్నలిస్టు, అదేవిధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ, ఇట్లా బీసీ సోదరుల మీద, దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీ బీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అన్నదాతలు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి, దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎవరన్నా దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా బురద జల్లడం, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తుందంత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో, ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులంటే ఒక చిన్న చూపు, ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం, జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు, ఒక చులకన భావం. ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి, ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగానైతే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదేవిధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది. కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ పద్ధతులు మానుకోండి, ఈ రాచరికపు పద్ధతులు, ఈ అణిచివేత ధోరణులు, ఈ అప్రజాస్వామిక విధానాలు విడవండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మంచిది కాదు. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం, మేము ఎన్నడూ ఇటువంటి సంఘటనలు మా హయాంలో చేయలేదు, మేము ఎన్నడూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. ఎంతసేపటికి ప్రజలు, సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి ఈ కోవలోనే మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా.